బీజేపీ మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు ఇక ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన ముఖ్యమంత్రి గారు బీసీ ప్రజలారా రిజర్వేషన్లు తీసుకొని వచ్చే బాధ్యత నాదే అని చెప్పేసిండు 42% రిజర్వేషన్లు తీసుకొని వస్తా అని రేవంత్ రెడ్డి గారు మెడల్ వంచైనా తెస్తా అంటుండు కాబట్టి మనం కొద్దిగా టెన్షన్ లేదుగా పెట్టుకోరి బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తా అంటుండు బిల్లుల ఆమోదానికి రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ఇండియా కూటమి నేతలను కలిసి మద్దతు కూడగడతామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రయత్నం చాలా బాగుంది ఇది తీసుకురావడం కోసం ఒకరిద్దరు మంత్రులు కూడా ఆత్మ బలిదానం చేయాల్సి వస్తే కానీ 42% అయితే రావాలి ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర మతం కాదు వెనకబాటుతనం ఆధారంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి బండి సంజయ్కి అవగాహన లేదు భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నం గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఎప్పటి నుంచో ముస్లిం రిజర్వేషన్లు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ఎత్తివేయాలని బీజేపీ నేతలకు సవాల్ స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతపై పరిశీలిస్తున్నామని వెల్లడి దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ నిన్న సహజంగా ఆయన చిట్చాట్ చేస్తూ ఉంటాడు చిట్చాట్ చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు తక్కువ చిట్చాట్లు ఎక్కువ ఉంటాయి చిట్చాట్లలో ఏదన్నా ఒకటి రెండు ఉంటే సూచాగా చెప్పిపోతాడు ప్రెస్ మీట్ పెట్టడం అర్థం ఏంటంటే ఏదైతే పని కాదో ఏదైతే ఫెయిల్ కాబోతుందో దాని మీద ప్రెస్ మీట్ పెడతాడు అన్నట్టు